సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం. సింధు నిరీక్షణ ముగిసే, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ టైటిల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఐసీసీ చైర్మన్ గా జై షా, అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరణ. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఆర్థిక లక్ష్యాన్ని చేరేదిలా, రిస్క్ రాబడుల ఆధారంగా అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా మన ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. మరో హెడ్లైన్ చూడొచ్చు. సిరియాలో మళ్ళీ అంతర్యుద్ధం, సిరియా భగ్గుమంటుంది, సైన్యం తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మళ్ళీ అంతర్యుద్ధం రాజుకుంది. FBI డైరెక్టర్ గా కశ్యప్ పటేల్, అమెరికాలో శక్తివంతమైన FBI డైరెక్టర్ గా తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్ ను ట్రంప్ ఎంపిక చేశారు. డిప్యూటీ సీఎం గా శ్రీకాంత్ షిండే, మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే విముఖంగా ఉండడంతో ఆయన కొడుకు పేరు తెరపైకి వచ్చింది. మరో హెడ్లైన్ చూడొచ్చు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, రైతుల ఖాతాల్లో జమ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. త్వరలో అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని నమ్మొద్దు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. 2 లక్షల లోపు రుణమాఫీ 100% పూర్తి చేశాం. వ్యవసాయేతర రుణాలను బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడం వల్లే గతంలో 31,000 కోట్ల పంట రుణాలు ఉన్నట్లు చెప్పాం. సన్నాలకు 500 బోనస్ యాసంగి పంటకి ఇస్తాం. గుజరాత్లో ఏ మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తానంటూ బీజేపీకి సవాల్. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ రుణమాఫీ 3,331 కోట్లే. 2 పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో 1,00,000 రుణమాఫీ సరిగా చేయలేదు. ఏకమొత్తంగా 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో చేశారు. 2వ పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి 4.5 ఏళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన 11,000 కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ 4.5 ఏళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద 8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా 2వ పర్యాయంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన వాస్తవ రుణమాఫీ 3,331 కోట్లు మాత్రమని ముఖ్యమంత్రి చెప్పారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. 6 అబద్ధాలు 66 మోసాలు, కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచింది. ఛార్జ్ షీట్ విడుదల చేసిన డీకే అరుణ, ప్రజెంటేషన్ ఇచ్చిన కిషన్ రెడ్డి. 2వ దశ పూర్తితో మంచి నెట్వర్క్ గా మెట్రో మొదటి 2వ దశకు కనెక్టివిటీ ఉంటుంది. 4 ఏళ్లలో 2వ దశ పూర్తి. క్రమశిక్షణ పాటిస్తే రద్దీ సమస్యకు పరిష్కారం. జేబీఎస్ షామీర్పేట మార్గంపై సీఎం ఆదేశాలతో కసరత్తు. అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సదుపాయం సాధ్యం కాదు. మీతో సాక్షి కార్యక్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఆదివారం సికింద్రాబాద్ లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభకు హాజరైన జనం. ఇక్కడ చిత్రంలో కనిపిస్తా ఉంది. ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకం. వర్గీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేద్దాం. రిజర్వేషన్ల ఎత్తివేతలో భాగమే వర్గీకరణ. మాలల సింహగర్జన సభలో వక్తలు. మరో హెడ్లైన్ చూడొచ్చు. కరుణామయుని కోవెల 100 ఏళ్ల ఉత్సవాలు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో 2వ అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు. దోమలు కుడితే మలేరియా పరార్. దోమ కుడితే మలేరియా రావడం సాధారణమే, కానీ దోమలు కుడితే మలేరియా రాకుండా పోవడం గురించి తెలుసా? మలేరియాను వ్యాప్తి చేసే దోమలతోనే వ్యాక్సిన్లు చేసే పనిని చేయించే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంటే ఈ దోమలు కరిస్తే మలేరియా పరారన్నమాట. మరో హెడ్లైన్ చూడొచ్చు. 7 మావోయిస్టుల మృతి. ములుగు అడవుల్లో భారీ ఎన్కౌంటర్.
మృతుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు, పెద్దపల్లి జిల్లా రాణాపూర్కు చెందిన ఏగోలపు మల్లయ్య, 2 AK-47లు, ఇతర ఆయుధాలు స్వాధీనం. వారోత్సవాలకు ముందు రోజు ఎన్కౌంటర్తో పల్లెల్లో టెన్షన్. ఘటనా స్థలంలో ఏగోలపు మల్లయ్య మృతదేహం ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తా ఉంది. ఇతను పెద్దపల్లి జిల్లా మన రాణాపూర్కు చెందినటువంటి ఏగోలపు మల్లయ్యగా గుర్తించడం జరిగింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక సమీపంలో ఘటన. ఆదివారం ఉదయం 6:15. అప్పటిదాకా పక్షుల కిలకిల రావాలు వినిపించిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక సమీప పోలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఉన్నట్టుండి తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన 1 మావోయిస్టు ఉండగా మిగతా 6 ఛత్తీస్గఢ్కు చెందిన వారని ఆయన తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు. నవంబర్ 21 రాత్రి ములుగు జిల్లా వాజేడులో ఉయికే రమేష్, ఉయికే అర్జునను ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు ములుగు జిల్లా అడవుల్లో కోంబింగ్ ముమ్మరం చేశాయి. ఆదివారం ఉదయం చెల్పాక అడవుల్లో 10 నుంచి 12 మంది ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన సాయుధ మావోయిస్టులు పోలీస్ పార్టీలను గుర్తించి వెంటనే కాల్పులు మొదలుపెట్టారు. ఆయుధాలు వదిలి లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు కొనసాగించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఓ వేతన సవరణ, 850 కోట్ల బకాయిలు. ఆర్టీసీలో 12,000 మంది నిరీక్షణ. ఉద్యోగ విరమణ చేసిన ఒక్కొక్కరికి సగటున అందాల్సింది 7 లక్షలు. నిధులు లేక చేతులెత్తేసిన సంస్థ, సాయం చేయని ప్రభుత్వం. రిటైర్ అయిన ఉద్యోగులకు వెంటనే వారికి రావాల్సిన మొత్తాన్ని చెల్లించి సగౌరవంగా సాగనంపడం ఆనవాయితీ. కానీ వేతన సవరణ కోసం ఏళ్ల పాటు ఎదురు చూసి చివరకు అది అమలయ్యేలోపు ఉద్యోగ విరమణ పొందిన వారు ఇప్పుడు దాని బకాయిల కోసం మళ్ళీ ఎదురు చూడాల్సిన దుస్థితి ఆర్టీసీలో నెలకొంది. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 12,000 మందిది ఇదే పరిస్థితి. నేడు అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు. ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 442 పోస్టుల భర్తీ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు. ఇక నికేష్ ఆస్తులు 600 కోట్లు. భారీగా బయటపడిన ఇరిగేషన్ ఏఈ అక్రమాస్తులు. ఆయన బంధువుల ఇళ్లలో కిలో బంగారం స్వాధీనం. నికేష్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ ఏఈ హెరూర్ నికేష్ కుమార్ అవినీతి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోతున్నారు. కేవలం 10 ఏళ్లలోనే 100 కోట్లకు పడగలెత్తిన నికేష్ కుమార్ ఆస్తుల వాస్తవ లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. ఏడాది పాలనపై సీఎం కార్యాలయం ప్రకటన. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బదిలీలు, పదోన్నతులను చిన్న వివాదం లేకుండా పూర్తి చేసినట్లు వెల్లడించింది. విద్యారంగంలో సంస్కరణల కోసం విద్యా కమిషన్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసింది. బడ్జెట్లో విద్యాశాఖకు 21,292 కోట్లు కేటాయించామని, గత ఏడాది కన్నా ఇది 2,119 కోట్లు ఎక్కువ అని వివరించింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా 830 కోట్ల సాయం. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు 830 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తద్వారా రాష్ట్రంలోని 1,66,000 కుటుంబాలు లబ్ధి పొందినట్లు వెల్లడించింది. ట్యూటర్ నిర్వాకం. హాస్టల్ విద్యార్థి మృతి. పొలం పనులకు విద్యార్థిని తీసుకెళ్లిన ట్యూటర్ ఈత కోసం బావిలోకి దిగి విద్యార్థి మృతి. సూర్యాపేట జిల్లాలో ఘటన. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం తండాకు చెందిన గుగోలో తిరుమలేష్ 15 సంవత్సరాలు అనే విద్యార్థి అనంతగిరి మండలం శాంతినగర్లోని ఎస్టీ బాలుర హాస్టల్లో ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ హాస్టల్లో పనిచేస్తున్న ట్యూటర్ వీరబాబు ఆదివారం తిరుమలేష్తో పాటు మరో విద్యార్థి గూగులో తరుణ్ను తన పొలం వద్ద పనిచేయడానికి తీసుకెళ్లాడు. పని ముగిసిన తర్వాత అక్కడే ఉన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లారు. తరుణ్కు ఈత రాకపోవడంతో బయటే ఉండగా వీరబాబు, తిరుమలేష్ బావిలో దూకారు. తిరుమలేష్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బావిలో కొద్దిసేపు వెతికిన వీరబాబు అక్కడి నుంచి పారిపోయాడు. తిరుమలేష్ బావిలో మునిగిపోయిన విషయాన్ని తరుణ్ తమ బంధువులకు తెలపడంతో వారు బావి వద్దకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న అనంతగిరి పోలీసులు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది సహాయంతో
తిరుమలేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీస్తున్నారు. ప్రెసా కార్యవర్గం ఆరోపణ. దయనీయ స్థితిలో గురుకులాలు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన. సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ ధోరణి వల్లే వీఆర్ఓ వ్యవస్థ రద్దు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆరోపణ. గత ప్రభుత్వంలో స్వార్థపూరిత ధోరణి వల్లే వీఆర్ఓల వ్యవస్థ రద్దయిందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి అన్నారు. విద్యార్థుల సమస్యలపై నేడు కలెక్టరేట్ల ముట్టడి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు ఫీజుల విషయంలో ర్యాంకుల విధానాన్ని ఎత్తివేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు.